హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అభి గుగ్గిలం వ్లాగ్స్. చాలా రోజుల తర్వాతనైతే వ్లాగ్ అయితే తీస్తున్నా. ఫ్రెండ్స్తోనైతే బయటకైతే వచ్చినుంటిని. లైక్ ఏదన్నా ఇవాళ సండే కాబట్టి మా వాళ్ళు అందరు ఇంటికాడ ఉన్నారు, డ్యూటీస్ ఇట్లా బంద్ ఇవాళ. మనం చిన్న బయటకు వెళ్దాం అనగానే బయటకైతే వచ్చేసినాం. ఎప్పుడు మనం డైలీ వచ్చే ఫామ్లకి వచ్చినాం. ఇప్పుడైతే మనడు బోటి వేద్దామన్నారు, బోటి అయితే తీసుకొచ్చిరట. మనది ఓన్లీ కుకింగ్ సెక్షన్ ఎట్లుంటుంది మనది, అన్నీ వేసి పెట్టినాం కూడా పోయి వేస్తాం మనది అంతే. ఏమైరా చెప్పురా. అవుతుంది ఏమవుతుంది? దావత్ అవుతుందా? ఏం తీసుకొచ్చిర్రా? బోటి 2 కిలోల బోటి, ఇంకా అవి తీసుకొచ్చినాం దాంట్లో వేసేటి అన్నీ. అంతేనా? ఏం లేదా దారు ఏమున్నది, వస్తుంది బాటిల్ వస్తుంది. ఓకే గాయస్, మనవాడైతే ఇంకొకడు ఆన్ ది వే వస్తుండు, వాని కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనోడైతే కటింగ్కి ఇట్లా అన్ని మాల్ మసాలాలు తెచ్చేసిర్రు. అరే ఉల్లిగడ్డలు ఎవరా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, నైఫ్ ఉన్నది చూడ బ్యాగ్లో. మొత్తం దేశీ స్టైల్ ట్రై చేద్దాం ఇవాళ. కడాయి బోటి వేసిందిరా, అమ్మ వేసినుండే చూడు. ఓకే, మనోడైతే అన్నీ పట్టుకొని వచ్చేసింది, వాటర్ వీటర్ అన్నీ. ఎంతసేపు వేస్తావురా వారి? మనోళ్ళు అయితే కొన్ని అన్ని కూరగాయల చెట్లు అయితే పెట్టిర్రు, చూద్దాం పోయి ఏమేమి వేసిర్రు. మనోళ్ళు అయితే ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ అయితే చెట్లు పెట్టిర్రు, అన్ని టమాటాలు, వంకాయలు, బీరకాయలు, అన్నీ వెజ్జెస్ అయితే పెట్టిర్రు. పంప్ చాలు వేసిండు అచ్చడితోనే మనోడు, మొత్తం వాటర్ అందుకు వీటికి. మనోడైతే అడుగుతుండు ఏడదాకా వచ్చిన ప్రాసెస్ చూద్దాం. ఏమే సార్? ఇళ్ళకి తోడిన కొద్ది వెళ్తున్నాం. బోటి వాషింగ్ అయితే వేస్తుండే మనోడు మొత్తం. జియో స్టోర్ మేనేజర్ మనోడు, జియోలో వర్క్ చేస్తాడు. ఆడేం చేస్తుండే యుద్ధం పోయి. ఏం వేస్తున్నావురా బిగ్ బాయ్? వావ్, అది ఇంకా కొంచెం ఇట్లా సన్నగా పోయిరా ఉల్లిగడ్డలకి ఇట్లా. ఆడు అది వర్క్ చేస్తుండు, ఈ వర్క్ చేస్తుండు కటింగ్. అందరు నార్మల్గా ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మొత్తం కుకింగ్ వీడియోస్ అవి ఇవి తీస్తున్నావు, వేరే ఏం తీస్తలేవరా అంటారు. మనం ఇప్పుడు హోమ్ టౌన్లోనే ఉన్నా కాబట్టి ఎక్కువ ఎటు పోయి ఏమన్నా తీద్దామంటే వ్లాగ్స్ ఎక్కువ ఇక్కడ ఏముంటాయని తీస్తలే. నార్మల్గా బయటకు పార్టీ ఇట్లా చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు షార్ట్స్ కానీ వ్లాగ్స్ కానీ తీయడం జరుగుతుంది. ప్రస్తుతంకి అయితే ఇంటికాడనే ఉన్నాం కాబట్టి నేచర్ ఎంజాయ్ చేసుకుంటా ఫ్రెండ్స్తో వైబ్ తీసుకుంటున్నాం అంతే. ఇక ఫ్యూచర్ ప్లాన్స్ లైక్ ఇంకా వ్లాగ్స్ తీసేటి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అది కొంచెం దాన్ని కొన్ని ప్లేసెస్ అయితే వెళ్ళాల్సినవి ఉన్నాయి, అవి కవర్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. అప్పట్లోపు నార్మల్ ఇంటికాడ మేము ఎట్లా ఇవే ప్రతి వీక్లీ ట్వైస్ పార్టీస్ అవి ఉంటాయి, అవే కవర్ చేసుకుంటూ ఉంటా. ఫైర్ అయితే వెలిగించేస్తుండు మనోడు. అరే ఏమైనా అయిపోతుందా ప్రాసెస్ కటింగ్? ఈ ఎండకు మొత్తం గరం అయిపోతుంది సాయి. బర్డ్స్ అన్ని ఎట్లు ఉరుకుతున్నాయి చూడు, సపోటా చెట్లు. చెట్లకు వాటర్ వారిస్తుంది, పోయి చూద్దాం. ఈ పసుపులో నీళ్ళు పెట్టుకుంటుండ్రు ఇద్దరు.
నేనైతే మొత్తం ఉడికిచ్చేస్తున్నాం ఫస్ట్ అంతా బ్యాక్టీరియా ఇట్లా పోనందుకు మనమే చెఫ్. రాజు ఆల్ ద బెస్ట్. ఏం వేస్తావు ఆల్ ద బెస్ట్ చెప్తున్నా నేను. నువ్వు వండేటోడు కాదు, చేసేటోడు కాదు, కడ్డీడు. అది ఫస్ట్ అంతా ఉడికినాక కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు మనం. బ్యాక్టీరియా అనేది ఫస్ట్ మొత్తం పసుపేసి ఉడకబెట్టుకోవాలి. మనం ఎప్పుడన్నా ఒకసారి ఫ్రెండ్స్తో ఇట్లా బయటకు అంటే కొన్ని డేస్ తర్వాత ఎవరిది వాళ్ళు మొత్తం వర్క్స్లలో బిజీ అయిపోతారు. ఫ్రెండ్స్ని కలుసుకోము, చేయము. ఎప్పుడన్నా ఇదే టైంలో ఎప్పుడే ఏం చేసిన ఫ్రెండ్స్తోని లైక్ ఇట్లా బయటకు వచ్చుడు, కుకింగ్ చేసుకున్నాడు, తినడం. ఇది అంటే లైక్ ఎటు ఏ పబ్బులు అయినా ఏం చేసినా ఇంత హ్యాపీనెస్ అనేది ఉండదు. ఫ్రెండ్స్తో వచ్చి ఈ కుకింగ్ చేసుకొని అట్లా ఇట్లా కింద మీద పడి తంటలు పడి కుకింగ్ చేసుకొని తింటే ఆ కిక్కే వేరు ఉంటుంది. మనం ఎప్పుడు నేచర్కి దగ్గర ఉండడానికి ట్రై చేయాలి. ఆరా రాజు, ఎట్లున్నది మావానికి? మొత్తం కట్టెలు పెట్టు అది పెట్టు అని సతాయిస్తున్న అప్ప నుంచి. మనోడు పెడితే తింటాడు, మనోడితో పని కాదు. మొత్తం అప్ప నుంచి కష్టం వేస్తుండు బగ్గా. మనోళ్ళు అయితే మొత్తం వాడ తనలాడుతురు దాంతో. ఈ ఎండకు ఆ ఫైర్కి మొత్తం గరం బాగా అయిపోతుందడా. ఈ బోటీ అంటే బాగా ప్రాసెస్ ఉంటుంది. ఇది చేస్తే తినచ్చు కానీ చేసుడే దమ్ అయిపోతుంది. ఒక్క కర్రీ కోసం ముగ్గురం నన్లాడుతున్నాం. ఇక మా సాయిగాడు ఇంటలేడు ఆడ మొత్తం. అగ్గిపెట్టుట్లా ఫస్టా రాజుగాడు? మన గాయస్తో కామెడీ ఉంటుంది కొంచెం. దగ్గర ఒక 20 minutes తర్వాత ఇప్పుడు ఉడుకుతుంది అది. ఏదో ఏమో మన స్టోరీ. ఆడేమో అట్లా దోసకాయలు కోసుడు, అవి కోసుడు. అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళా అది ఉడికించిన ఇలా అయిపోయింది. ఆ బోటి ఇట్లా మళ్ళీ ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాం. మళ్ళీ గిన్నెనం ఏది బాయ్, గిన్నెనం ఎత్తావారు? ఇదేమన్నా బగారా రైస్ ఎత్తున్నామా? అటు మనోడు మటన్ అయితే వేసేస్తుంది. మటన్ అంటున్నా, సారీ బోటన్, అది కూడా మటనే కదరా మామ. యా మన వాళ్ళు అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుండ్రు. అండ్ కర్రీ కొంచెం ఉడకబెట్టాలి, బాగా ఉడకబెడితే అట్లయితే మనం కర్రీ అనేటప్పుడు అయితే అది బాగుంటుంది. అండ్ ఒక లైఫ్లో ఎప్పుడు మనం కొన్నింటి మీద ఫోకస్ చేసినప్పుడు అది మనకు నచ్చకుండా అయినప్పుడు దాని గురించి బాధపడకుండా కూర్చుంటే రావాలా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలా, మనం అనుకునే పని మనం చేసుకోవాలా. బై గాడ్ గ్రేస్ మనకు అదృష్టం కొంచెం ఉంటే తలుగుతాయి, మనం అనుకునే అవుతాయి. ఇప్పుడు నేను ఈ వ్లాగ్ చేసుకుంటున్నా, మా ఫ్రెండ్స్ నవ్వేటోడు నవ్వుతాడు, బాగుందిరా అనేటోడు బాగుందిరా అంటాడు. ఐ డోంట్ కేర్, ఎవరితో నాకు సంబంధం లేదు. ఎప్పుడు పాజిటివ్ కామెంట్స్ తీసుకోవాలి మనం. నెగిటివ్ కాడు ఎప్పుడు నెగిటివ్ థింకింగ్లోనే ఉంటాడు. మన పని ఏందో మనం ఇష్టపడి చేసుకోవాలి అంతే. నేను మాట్లాడగలుగుతున్నా, వాడు నెగిటివ్ కామెంట్స్ ఇస్తాడు, వాడు మాట్లాడలేడు, అడుగుతుంది కాదు. కెమెరా ముంగట మాట్లాడాలంటే అది నాటే జోక్. అది మనకు అనిపిస్తుంది కానీ లేముందిరా అనలేముందని, కానీ మస్తు కష్టం అది. మన వాళ్ళు అయితే అక్కడ వర్క్ అయితే కానిస్తారు. దానికి ముగ్గురం పోటీ అరే నేను వండుతా అనుకుంటా వండుతున్నాం. వంటనైతే అది ఎట్లయిపోతుందో కర్రీ అర్థమవుతలేదు, ఏదో గో విత్ ఫ్లో అదంతే. ఆయన మనోడు పపాయ చెట్లు ఇవి మన లైఫ్లోనైతే కొంతమంది మన వాళ్ళు అనుకున్న వాళ్ళు అయితే దూరం అవుతారు. అసంటప్పుడు మనం వాళ్ళకి గివ్ అప్ ఇచ్చేయాలా.
వాళ్ళ కోసం బాధపడుకుంటా కూర్చుండుకుంటే నడదు మనకు. యా మన ఏంది వాట్ ఈజ్ వాట్, మనం ఏం చేయాలా ఎట్ ద ఎండ్, మన కోసం మనం ఏం చేసుకుంటున్నాం, మన ఫ్యామిలీని ఎలా చూసుకుంటున్నాం. మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు, మనం ఒక డౌన్ఫాల్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలా, ఎలా దాన్ని తట్టుకొని నిలుచోవాలా. ప్రతి ఒక్క చాప్టర్, ప్రతి ఒక్క మనిషిదైనా మన లైఫ్లో, ప్రతి ఒక్క ఫ్రెండ్దైనా ఎవరిదైనా సరే, వాళ్ళు ఒక లైఫ్ లెసన్ ఉండేవాళ్ళు మనతో ఉంటారు. యా పోయేటోళ్ళని మనం ఆపలేం, ఎన్ని రోజులైనా వాళ్ళని హోల్డ్ చేయలేం. లెట్ దెమ్ గో, లెట్ దెమ్ ఫీల్ వై వాళ్ళని ఎందుకు, మనల్ని ఎందుకు దూరం వేసుకున్నారా అని. లెట్ దెమ్ రిగ్రెట్. మనం ఎప్పుడు వాడి కోసం వీడి కోసం చేయొద్దు, మన లైఫ్ కోసం మనం ఏం చేసుకుంటున్నాం అదే. యా అంతే, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద పెట్టుకోవద్దు. కర్రీ అంతా వన్ సైడ్ మండుతుందిరా గాయస్. దీంతో మేము అప్పటి నుండి ఈ కర్రీ వండబట్టి చేయబట్టి 2 గంటే అవుతుంది, 2 hours అయితే అవుతుంది. అది ఉడుకుతలేదు, బాయిల్ అవుతలేదు, కరెక్ట్ ఉడకడం లేదు. ఈ అమ్మ అది లాస్ట్కి వస్తే వాడేసిపోయేటట్టున్నాం దాన్ని మేము. ఎట్లారా ఇంకెప్పుడు ఉడుకుతుందిరా బాయ్? ఆకలి అవుతున్నది, ఏం చేయాలా? తింటున్నాం అక్కడికి. అయ్యో బ్రో, అయిపోయింది గాయస్, తింటున్నాము. రాజు ఎట్లయింది కర్రీ? కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, మా సాయి ఆడ వేసిండు ఉప్పు ఎక్కువైంది, తినబుద్ధి అవుతుంది. మొత్తం కర్రీ అయితే బాగానే అయింది, కొంచెం సాల్ట్ ఎక్కువైంది. సాయి ఉప్పు ఎక్కిందట్రా, ఉప్పు ఎక్కిందంట. యా గైస్, నెక్స్ట్ వ్లాగ్ ఏం తీయాలో ఆలోచిస్తున్నాం. ఈ వీడియో అయితే ఇంతే, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మనం ఏమైద్దాం అనుకున్నాం, ఏమైపోయింది కర్రీ. టేస్ట్ అయితే బాగానే ఉండి, బట్ కొంచెం అయితే సాల్ట్ అయితే ఎక్కేసి వాడు. యా ఓకే రైట్, ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to Abhi Guglum Vlogs. Thank you everyone.